హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఒరే విహారీ, నీ టైం బాగుంది, నీకు కాలం కలిసి వస్తుంది, అందుకేరా నీ కుటుంబానికి నీకు ఏమీ కావట్లేదు. కానీ ఈరోజు నువ్వు అనుకోని సంఘటన చూడబోతున్నావు అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. రే భుజంగం, నిన్ను వదిలిపెట్టనురా అని విహారీ అంటూ ఉంటే, ఓ, నా పేరు తెలుసుకున్నావు అంటే మీ అమ్మ తన గతం గురించి నీకు చెప్పిందనమాట అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. అవునరా, నువ్వు తప్పు చేసి మా అమ్మను ఇరికించాలనుకుంటున్నావు. నిన్ను వదిలిపెట్టనురా, నువ్వు నా చేతికి దొరికితే అప్పుడు నీ అంతు తేలుస్తాను అని చెప్పి విహారీ భుజంగంతో అంటూ ఉంటాడు. నువ్వు నా అంతు తేల్చటం కాదు విహారీ, కాసేపట్లో నీ కుటుంబంలో ఒకరికి ప్రమాదం ఎదురుకాబోతుంది అని చెప్పి భుజంగం అంటూ ఉంటాడు. ఆ ప్రమాదాన్ని నేనే సృష్టించబోతున్నాను అని భుజంగం చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు ఎవరికి ఎలాంటి ప్రమాదం సృష్టించబోతున్నావురా అని విహారీ అడుగుతూ ఉంటాడు. చెప్తాను పాపం, చెప్తే నువ్వు వెళ్ళి వాళ్ళను కాపాడుకుంటావు కదా విహారీ, నువ్వు టెన్షన్ పడాలి, అప్పుడు అది చూసి నేను సంతోషపడాలి అని భుజంగం అంటూ ఉంటాడు. రే వదలనురా, వదలను అని చెప్పి విహారీ అంటూ ఉంటే భుజంగం ఫోన్ కట్ చేస్తాడు. విహారీ, నీలో ఈ టెన్షనే నేను చూసి తృప్తి పడుతున్నాను అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఆ భుజంగం ఎవరికి ప్రమాదం సృష్టించబోతున్నాడు? అమ్మ సేఫ్గా ఇంట్లోనే ఉంది, ఇప్పుడు వాడు ఎవరికి ప్రమాదం సృష్టించబోతున్నాడు అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు. వెంటనే పండు పండు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి విహారీ బాబు అని పండు అడుగుతూ ఉంటాడు. ఒరే పండు, అందరూ ఇంట్లోనే ఉన్నారా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. అందరూ ఇంట్లోనే ఉన్నారు బాబు అని పండు చెప్తూ ఉంటాడు. ఎవరు కూడా ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండమని చెప్పు పండు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ బాబు, మీరెందుకు అంతలా టెన్షన్ పడుతున్నారు? ఇల్లు దాటి ఎవరు బయటికి వెళ్ళొద్దని ఎందుకు చెప్తున్నారు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఇప్పుడు నేను ఏం చెప్పలేవను పండు, ఎవరు బయటికి వెళ్ళకూడదు అంతే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ బాబు, మీ టెన్షన్ చూస్తుంటే నాకు భయంగా ఉంది, మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి పండు అంటాడు. ఏంటి పండు అని విహారీ అడుగుతూ ఉంటాడు. లక్ష్మమ్మ ఇంట్లో లేదు విహారీ బాబు అని పండు చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఇంట్లో లేదా? లాస్ట్ టైం వాడు లక్ష్మిని కేసులో ఇరికించి లక్ష్మిని చాలా ఇబ్బంది పెట్టాడు, ఈసారి కూడా వాడు లక్ష్మిని టార్గెట్ చేస్తున్నాడా అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ, పండు లక్ష్మి ఎక్కడికి వెళ్ళిందిరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. విహారీ బాబు, లక్ష్మమ్మ గుడికి వెళ్ళింది అని పండు చెప్తూ ఉంటాడు. ఏ గుడికి పండు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మన ఇంటికి దగ్గరలో ఉన్న గుడికే బాబు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. పండు, నేను లక్ష్మిని జాగ్రత్తగా తీసుకొని వస్తాను, అప్పటి వరకు గేట్ దగ్గరే ఉండు, నువ్వు ఇంట్లోకి కొత్త వాళ్ళు ఎవరు రావటానికి వీల్లేదు, ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళటానికి వీల్లేదు, ఇది నా ఆర్డర్ అని చెప్పు అని విహారీ చెప్తూ ఉంటే, సరే విహారీ బాబు పదండి, లక్ష్మమ్మను తొందరగా తీసుకొని వద్దురు అని చెప్పి పండు అంటూ ఉంటాడు. ఇక విహారీ టెన్షన్ పడుతూ కార్ డ్రైవ్ చేస్తూ గుడికి బయలుదేరుతాడు. ఇక భుజంగం విహారీ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే దూరం నుంచి చూస్తూ, విహారీ నీలో ఈ టెన్షనేరా నేను చూడాలనుకుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఈరోజు ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు నీ భార్యని కాపాడుకోలేవురా అని చెప్పి భుజంగం మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక విహారీ టెన్షన్ పడుతూ గుడికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇక సహస్ర లక్ష్మి వెనకే వెళ్తూ ఉంటుంది. ఓసే లక్ష్మి, నాకు రాని గర్భం నీకు వచ్చింది, నా కడుపులో పెరగాల్సిన నా బావ బిడ్డ నీ కడుపులో పెరుగుతుంది, చూస్తూ ఎలా ఊరుకుంటానే? ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు నీ కడుపులో నా బావ రక్తం ఉందని ఎవరికైనా తెలిస్తే నిన్ను నెత్తిన పెట్టుకుంటారు, నాకు అసలు పిల్లలు పుట్టారని తెలిస్తే నన్ను ఇంట్లో నుంచి తరిమి తన్నేస్తారు. ఇది జరగకూడదంటే నీ కడుపులో బిడ్డ ఉండకూడదు, నీ కడుపులో బిడ్డని చంపేస్తాను, నువ్వు నీ బిడ్డ ఈరోజు అమ్మవారికి బలి కాబోతున్నారు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ లక్ష్మిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మి ప్రదక్షిణలు చేయటం పూర్తవుతుంది. పంతులు గారు ప్రదక్షిణలు చేయటం పూర్తయిపోయింది అని చెప్పి అంటూ ఉంటుంది. సరే పదమ్మ, ముందు అమ్మవారికి అభిషేకం చేపిస్తాను అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. వెళ్ళి అభ్యంగన స్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకొని రామ్మా, ఈలోగా అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని పంతులు గారు అంటూ ఉంటే, సరే పంతులు గారు అని చెప్పి లక్ష్మి వెళ్తుంది. ఓసే లక్ష్మి, అభ్యంగన స్నానం చేస్తావా? అభ్యంగన స్నానం
నువ్వు బాత్రూంలోనే మగ్గి చచ్చేలా చేస్తాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక లక్ష్మి స్నానానికి వెళ్ళేసరికి సహస్ర ఎవరు చూడకుండా వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ లాక్ చేసేస్తుంది. ఇంకా లక్ష్మి స్నానం చేసి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటే డోర్ లాక్ అయిపోయి డోర్ ఓపెన్ అవ్వదు. ఎవరైనా ఉన్నారా, డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. మిమ్మల్నే, ఎవరైనా ఉన్నారా, ప్లీజ్ డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి లక్ష్మి గట్టిగా అరుస్తూ ఉంటుంది. లక్ష్మి, నువ్వు ఎంత గింజుకున్నా కూడా డోర్ ఓపెన్ చేసేవాళ్ళు ఉండరే, నువ్వు బయటికి రాలేవే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ బాత్రూంలోనే మగ్గి చస్తావే అని చెప్పి సహస్ర మనసులో అనుకొని చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పంతులు గారు అభిషేకానికి అన్ని ఏర్పాట్లు చేసి ఈ అమ్మాయి తెల్లటి బట్టలు కట్టుకొని అభ్యంగన స్నానం చేసొస్తానని వెళ్ళింది, ఇంకా రాలేదు అని చెప్పి లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే విహారి గుడి దగ్గరకు వస్తాడు. లక్ష్మి కోసం గుడంతా వెతుకుతాడు. లక్ష్మి గుడి దగ్గర లేదే, పండు లక్ష్మి ఈ గుడికే వచ్చిందని చెప్పాడే అని చెప్పి విహారి మనసులో అనుకొని చుట్టుపక్కల అంతా కూడా వెతుకుతాడు. లక్ష్మి కనిపించకపోవడంతో లక్ష్మి ఇంటికి వెళ్ళుంటుందా అని చెప్పి విహారి వెళ్ళబోతూ ఉండగా పంతులు గారు కనిపిస్తారు. లక్ష్మి గుడి నుంచి ఇంటికి వెళ్ళిపోయిందో గుడిలోనో ఉందో పంతులు గారిని అడిగి తెలుసుకుందాం అని విహారి మనసులో అనుకొని పంతులు గారు, లక్ష్మి అనే అమ్మాయి గుడికి వచ్చిందా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. లక్ష్మి అంటే ఎవరు బాబు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. ఒక్క నిమిషం పంతులు గారు అని చెప్పి విహారి ఫోనులో ఉన్న లక్ష్మి ఫోటోని పంతులు గారికి చూపిస్తూ ఉంటాడు. ఇంకా సహస్ర అప్పుడే విహారిని చూస్తుంది. బావ గుడికి వచ్చాడేంటి, అంటే లక్ష్మి ప్రెగ్నెంట్ అని బావకు కూడా తెలిసిపోయిందా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. బావ లక్ష్మి కలిసే ప్రెగ్నెంట్ అని తెలిసి కూడా అందరికీ చెప్పకుండా నాటకం ఆడుతున్నారా అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక విహారి లక్ష్మి ఫోటోని పంతులు గారికి చూపించగానే పంతులు గారు లక్ష్మిని గుర్తుపట్టి, ఈఎంఐ బాబు ఇక్కడ పూజ జరిపిస్తుంది, అభ్యంగన స్నానం చేసి మంచి బట్టలు కట్టుకొని రమ్మంటే వాష్రూమ్లోకి వెళ్ళింది, ఇంకా తిరిగి రాలేదు బాబు, ఇక్కడ పూజకు అన్ని ఏర్పాట్లు చేశాము, అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నాం అని పంతులు గారు చెప్తూ ఉంటారు. వాష్రూమ్ ఎక్కడ పంతులు గారు అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. అదిగో బాబు అటువైపే అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను అని చెప్పి విహారి వాష్రూమ్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు లక్ష్మి, ఎవరైనా ఉన్నారా, డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్, డోర్ ఓపెన్ చేయండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇది లక్ష్మి గొంతులా ఉంది అని విహారి మనసులో అనుకొని డోర్ ఓపెన్ చేస్తాడు. లక్ష్మిని చూసి, లక్ష్మి నీకేం కాలేదు కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నాకేం కాలేదు విహారి గారు, నేను డ్రెస్ మార్చుకుందామని లోపలికి వెళ్ళేసరికి ఎవరో బయట నుంచి లాక్ చేసేసినట్టున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అవును మీరేంటి విహారి గారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు గుడికి వచ్చావని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను లక్ష్మి అని చెప్పి విహారి అంటాడు. నేను గుడికి వచ్చానని మీకు ఎవరు చెప్పారు విహారి గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటే పండు చెప్పాడు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. పండు జరిగిందంతా విహారి గారికి చెప్పుంటాడా అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మి అసలు ఇంత సడన్గా గుడికి ఎందుకు వచ్చావు అని విహారి అంటూ ఉంటాడు. విహారి గారికి నిజం తెలియదు అనుకుంటా, అందుకే ఇలా అడిగారు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది. లక్ష్మి నిన్నే అడుగుతుంది, ఇంత సడన్గా గుడికి ఎందుకు వచ్చావు అని విహారి అడుగుతూ ఉంటాడు. అమ్మవారికి అభిషేకం చేపించడానికి వచ్చాను విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. అయినా మీరెందుకు అంత కంగారుగా ఉన్నారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి, ఆ దుర్మార్గుడు ఫోన్ చేశాడు, ఇంట్లో వాళ్ళకి ప్రమాదం సృష్టిస్తానని చెప్పాడు, అమ్మ సేఫ్గా ఇంట్లోనే ఉంది, మిగిలిన వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు, ఇంట్లో లేనిదల్లా నువ్వు మాత్రమే, అందుకే నువ్వు ఎక్కడ ఉన్నావని పండుని అడగటంతో పండు గుడికి వచ్చావని చెప్పాడు, అందుకే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను లక్ష్మి, రా వెళ్దాం అని విహారి అంటూ ఉంటాడు. నేను రాలేవను విహారి గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. ఎందుకు లక్ష్మి అని విహారి అడుగుతూ ఉంటాడు. ఈరోజు అమ్మవారికి అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను విహారి గారు, అమ్మవారికి అభిషేకం చేసి నా చేతుల మీద 5 ముత్తైదులకి వాయనమిచ్చి ఆ తరువాత అమ్మవారి ముందు దీపం పెట్టే వస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదు లక్ష్మి అని విహారి అంటూ ఉంటే, ప్లీజ్ విహారి గారు దయచేసి నా మాటను కాదనకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే పద లక్ష్మి అని చెప్పి విహారి లక్ష్మి ఇద్దరు కలిసి పంతులు గారి దగ్గరికి వస్తూ ఉంటారు. బావా ఆ లక్ష్మిని వాష్రూమ్లో నుంచి బయటకు తీసుకొని వస్తున్నట్టున్నాడు, ఛా ఆ లక్ష్మి ఇక్కడే చస్తుందనుకున్నాను అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మా నీకోసమే ఎదురు చూస్తున్నాము, రామ్మ వచ్చి అమ్మవారికి అభిషేకం చెయ్యి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి చేతుల మీద అమ్మవారికి పసుపు నీటితో, కుంకుమ నీటితో, పాలతో, తేనెతో, మంచి నీటితో అభిషేకం చేపిస్తూ ఉంటారు. ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అమ్మ అభిషేకం పూర్తయిపోయింది, 5 ముత్తైదులను చూసుకొని వాయనం ఇవ్వు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు ఇప్పుడే వెళ్ళి ముత్తైదులను తీసుకొస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ లక్ష్మి నువ్వు పూజలో నుంచి ఎటు కదలకూడదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు
మరి ముత్తైదులు ఎలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నా శిష్యుడు ఉన్నాడు కదా, వెళ్ళి తీసుకొస్తాడు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక పంతులు గారి కింద పనిచేసే శిష్యుడు వెళ్ళి ముత్తైదుల్ని పిలుస్తూ ఉంటాడు. సహస్ర కనిపించిన ముత్తైదుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక అమ్మాయి పూజ చేస్తుంది. ఆ అమ్మాయి దగ్గరికి మీరు ఎవరు కూడా వాయనం తీసుకోవడానికి వెళ్ళకండి, ఇదిగోండి ఇవి మీ దగ్గర ఉంచండి అని చెప్పి సహస్ర తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి ఆ ముత్తైదులకు ఇస్తుంది. ఇక ముత్తైదులు సహస్ర ఇచ్చిన గాజులు తీసుకొని సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే పంతులు గారు వచ్చి ఒక అమ్మాయి పూజ చేసుకుంటుంది, వాయనం తీసుకోవాలి, వాయనం తీసుకోవడానికి రండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. వాయనం తీసుకోవడానికి వెళ్తే కనుక ఆ అమ్మాయి ఇచ్చిన బంగారు గాజు తీసేసుకుంటుంది అని మనసులో అనుకొని ఆ ముత్తైదులు మేము రాము అని చెప్పి పంతులు గారికి చెప్తూ ఉంటారు. అదేంటమ్మా, ఆడవాళ్ళు తాంబూలం తీసుకోవాలంటే ఎంతో సంతోషంగా వస్తారు, మీరేంటి రానంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఏమో మాకు రావాలనిపించట్లేదు, రాము అని చెప్పి ముత్తైదులు చెప్తూ ఉంటారు. ఇక పంతులు గారు అలా గుడిలో ఉన్న అందరి ముత్తైదుల దగ్గరకు వెళ్ళి తాంబూలం తీసుకోవడానికి రమ్మని అడుగుతూ ఉంటే తీసుకోవడానికి రాము అని చెప్పి ముత్తైదులంతా చెప్తూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ముత్తైదులు ఎవరు కూడా తాంబూలం తీసుకోవడానికి రామంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎవరైనా సరే తాంబూలం తీసుకోవడానికి ఎంతో ఇష్టంగా వస్తారు, ఎందుకు రానంటున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు. అమ్మ లక్ష్మి, నువ్వు ఈ తాంబూలాన్ని ముత్తైదులకు ఇస్తేనే కదా నీ పూజకు ఫలితం దక్కుతుంది అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు. పంతులు గారు అందుకే నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. నువ్వు వెళితే ఈ పూజకు ఫలితం ఉండదమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. మరి నేను వెళ్ళొచ్చా పంతులు గారు అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. మీరు ఇప్పటి వరకు ఆ అమ్మాయి పక్క నుండి పూజ జరిపించారు, మీరిద్దరు భార్యాభర్తలు, మీరిద్దరిలో ఎవరు కూడా పూజలో నుంచి బయటికి వెళ్ళకూడదు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు మరి ఇప్పుడు ఎలా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే ఏమోనమ్మా నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అప్పుడే అమ్మలగన్న అమ్మ, దుర్గమ్మ, కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు లక్ష్మి దగ్గరకు వచ్చి తాంబూలం ఇవ్వమ్మా తీసుకుంటాము అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి పంతులు గారు ముత్తైదులు వచ్చేశారు, వాయనం ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. వీళ్ళను చూస్తుంటే సాక్షాత్తు ఆ అమ్మవారిని చూసినట్టే ఉంది, నీకోసం ఆ అమ్మవారే వీళ్ళను పంపించినట్టుంది, ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, వాయనం ఇవ్వు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి దేవతలందరికీ కూడా వాయనం ఇస్తుంది. అందరూ కూడా పండంటి బిడ్డకు జన్మనివ్వాలమ్మా అని చెప్పి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. లక్ష్మిని వీళ్ళేంటి ఇలా ఆశీర్వదించారు అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, ఇంతటితో నీ పూజ పూర్తయిపోయినట్టే, ఇక అమ్మవారి ముందు దీపం పెట్టి ఇక ఇంటికి బయలుదేరొచ్చు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి అమ్మవారి ముందు దీపం పెట్టి నా కడుపులో బిడ్డకు ఎలాంటి గండం ఉండకూడదు, నేను విహారీ గారి వంశానికి వారసుని ఇవ్వాలి అని చెప్పి లక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకొని విహారీ గారు ఇక వెళ్దామా అని చెప్పి అంటూ ఉంటుంది. సరే లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మిని తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి కోసం వచ్చిన అమ్మవార్లు సహస్ర చేసిన కుట్ర అంతా కూడా తెలుసుకొని వాళ్ళు ఆగ్రహానికి గురయ్యి సహస్ర గుడి నుంచి వెళ్తూ ఉంటే కాలు జారి కింద పడిపోయేలా చేస్తారు. ఇక దాంతో సహస్ర కింద పడి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇంకా సహస్ర అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి పడిపోయి ఉంటుంది. ఇక చుట్టూ ఉన్న జనాలంతా కూడా సహస్రను చూసి అయ్యో ఈ అమ్మాయి కింద పడిపోయింది, తల నుంచి రక్తం వస్తుంది, పాపం ఎవరో ఈ అమ్మాయి హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అలా సహస్ర అమ్మవారి ఆగ్రహానికి గురవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.